చైనా ఉత్పత్తులకు ప్రపంచమంతటా గిరాకీ ఉంది. ఎంతలా అంటే చైనా ప్రోడక్ట్ చేరుకొని దేశమే లేదు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, స్మార్ట్ ఫోన్స్ ఏ వస్తువైనా చైనాలో తయారవ్వాల్సిందే. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసిన చైనీయులు ఏకంగా ప్లాస్టిక్తో బియ్యం, కోడిగుడ్లు, కూరగాయలను సైతం తయారు చేసి ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటున్నారు. చైనీస్ ప్లాస్టిక్ ఫుడ్ పై నాటి ఎన్టీవీ ఫోకస్. ఇక ఈ మధ్య అందరి నోళ్లలో నానుతూ భారతీయులకు కూడా చేరువైన స్పెషల్ చైనా ప్రొడక్ట్ ప్లాస్టిక్ రైస్. ప్లాస్టిక్ కి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు బద్దలు కొట్టుకుంటుంటే చైనీయులు మాత్రం మేం దానికి పరిష్కారం కనిపెట్టాం అంటూ సరికొత్త ప్రొడక్ట్స్ తో మన ముందుకొస్తున్నారు. పనికిరాని ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించి ప్లాస్టిక్ రైస్ ను తయారు చేసి జనాల ప్రాణాలను బలికొంటున్నారు. చైనా వ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ రైస్ ను తయారు చేసే కర్మాగారాలు వీధికొకటి ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ రైస్ ఎలా తయారవుతుందో మీరు కూడా చూడండి. చైనీల దాహం ఒక్క ప్లాస్టిక్ రైస్తో తీరిపోలేదు. ప్లాస్టిక్ రైస్తో వండిన అన్నం తినడానికి ఏదైనా మంచి ప్లాస్టిక్ కూరగాయ కూర కూడా ఉండాల్సిందనుకున్నారేమో. వెంటనే ప్లాస్టిక్ క్యాబేజీ తయారీ విధానాన్ని కనిపెట్టి ప్రపంచ దేశాలకు సరికొత్త రుచిని అందించారు. ప్లాస్టిక్ క్యాబేజీ అసలైన క్యాబేజీలానే కనిపిస్తూ టేస్టులో వేస్టులా ఉండి తిన్నవారిని తేరుకోలేని లోకాలకు చేరుస్తుంది. ఈ ఖతర్నా క్యాబేజీ తయారీ విధానం చూడండి మరి. పోషకాహారంలో భాగమైన కోడిగుడ్డును కూడా ధైర్యంగా తినలేని పరిస్థితి దాపురించింది. చైనా దేశం తమ ప్లాస్టిక్ ఎగ్స్తో మార్కెట్లను ముంచెత్తడంతో అసలు గుడ్డుకి ప్లాస్టిక్ గుడ్డుకి తేడా తెలియక ఎగబడి తింటున్న జనాలు చివరకు గుడ్లు తేలేస్తున్నారు. ఇంకా చికెన్ను కూడా ప్లాస్టిక్ మయం చేసిన చైనీయులు ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తూ తమ వ్యాపారాలను జోరుగా చేసుకుంటున్నాయి. ప్రైవేటు వ్యాపారులను ప్రభుత్వాలు నిర్వహించడం అనేది అంత త్వరగా అయ్యే పని కాదు కాబట్టి ప్రజలే త్వరగా మేలుకొని ఈ ప్లాస్టిక్ ఫుడ్స్ నుంచి తమ ప్రాణాలను కాపాడుకుంటే మంచిది.